హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ హౌస్ అని. సో గైస్, ఈరోజు మనం వచ్చేసి కృష్ణాలో ఇంకో హౌస్ సేల్కి అయితే వచ్చామండి. ఇది వచ్చేసి G+2 హౌస్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు మన మెయిన్ కృష్ణనగర్ అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ సేల్కి వచ్చింది. సో ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలియాలంటే ఫస్ట్ హౌస్ చూడాలి. అండ్ దీనికి చెప్పిన ప్రైస్ ఎంత ఉందంటే మేము లాస్ట్ లో చెప్తాము. సో ఆ ప్రైస్ తెలియాలంటే మీకు దాని ముందు ఈ హౌస్ చూడాలి. సో ఎందుకంటే మీకు ఫస్ట్ చెప్తున్నామంటే మీరు హౌస్ చూసిన తర్వాత ఆ పెట్టిన మనీ వర్తా కాదా మీకైతే తెలియాలంటే ఫస్ట్ హౌస్ చూడాలి. సో మనం వచ్చేసి హౌస్ చూద్దాం. చూసిన తర్వాత దీని సైజులు, దీంట్లో ప్లస్‌లు ఏంటి, మైనస్‌లు ఏంటి అన్ని క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో మాట్లాడుకున్న తర్వాత మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. సో దానికోసమే చెప్తామండి. సో ఫస్ట్ మనం లేట్ చేయకుండా, లాగ్ చేయకుండా ఫస్ట్ ఇంట్లోకైతే ఎంటర్ అవుదాం. సో ఇంట్లోకెళ్ళి మొత్తం వీడియో చూసిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో హౌస్ వచ్చేసి మనం చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందని. సో హౌస్ ముందర వచ్చేసి మనకు 30 ఫీట్స్ రోడ్ ఉంటుంది. సో 30 ఫీట్స్ రోడ్ ఉంటుంది. అండ్ వెహికల్ పార్కింగ్ చేసుకుని మనకు కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ మన కార్ వచ్చేసి ఒక షెడ్ లాగా పెట్టుకుంటే కార్ కి సేఫ్టీ అయితే ఉంటుంది. సో కార్ సేఫ్టీకి చాలా బాగుంటుంది అనమాట. మనం సపరేట్ గా మళ్ళీ వేరే మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్లేస్. సో కార్ కి అయితే మంచి పార్కింగ్ ప్లేస్ ఉంది. సో మెయిన్ మనం గేట్ వచ్చేసి చూసుకుంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. సో మనకు హౌస్ వచ్చేసి బయట లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఒక బాత్రూమ్ ఉంటుంది. సో ఆ బాత్రూమ్ అక్కడ కొంచెం వర్కింగ్ ఉంది కాబట్టి సో చూపించట్లేదు. సో పైన చూపిస్తాం మీకు. సో బయట హౌస్ కి చూసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి ఇలా కర్టన్ పెట్టారు హౌస్ ముందు. అండ్ చిన్న మనకు బల్బ్ అయితే ఉంది పెట్టుకోవడానికి. అండ్ మెయిన్ హౌస్ లోకి మనం ఎంటర్ అయితే ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి హాల్ అండి. ఈ హాల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే వెంటిలేషన్ కోసం వీళ్ళు వచ్చేసి మనకు ఇక్కడ కిటికీస్ పెట్టారు. సో చాలా బాగుంది అనమాట కిటికీలు. సో ఇదన్నీ ఓపెన్ చేసుకుంటే డే టైమ్ లో మనకైతే పవర్ అనేది అంత యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మనం చూసుకుంటే నార్మల్ పియూపీ ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ హౌసెస్ లో చూసే పియూపీ కాదు. సో ఓల్డ్ కాలంలో సిమెంట్ తో చేసిన పియూపీ మోడల్ అన్నమాట. సో మనం పైన చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు టీవీ వాల్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనకు టీవీ వాల్ ఏరియా ఉంటుంది. అండ్ టీవీకి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ కనెక్షన్ ఇక్కడే ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ గా అందరూ ఏం చేస్తారంటే వుడ్ తో చేపిస్తారు. బట్ వీళ్ళు వుడ్ కాకుండా వీళ్ళు సిమెంట్ తో చేయించారనమాట. ఇది వచ్చేసి సిమెంట్ తో చేసిన టీవీ వాల్ ఏరియా. అండ్ కింద మనకు డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఇలా చిన్న స్పేస్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకు బెడ్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనం పైన చూసుకుంటే ఒక ఉంటుంది అనమాట. ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి చూడండి అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి అయితే చిన్న ర్యాక్ లాగా ఉంటుంది అనమాట. సో మనం కబోర్డ్ చేసుకుంటే మనం దాన్ని పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా కర్టెన్ క్లోజ్ చేసి అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బెడ్రూమ్ కి పక్కనే వచ్చేసి మనకు బయటకు వచ్చేసి ఇందాక మీకు చెప్పాను కదా బాత్రూమ్ అని. సో ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ దీనికి కనెక్షన్ ఉంటుంది అనమాట. సో చిన్న ఇందాక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చెప్పాం. సో ఆ బెడ్రూమ్ కి పక్కనే బయట మనకు వరండాలో ఈ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్తే మనకు వచ్చేసి రైట్ సైడ్ లో మెయిన్ బెడ్రూమ్ ఉంటుంది మనకు. సో మెయిన్ బెడ్రూమ్ వెళ్ళే దారిలో ఇక్కడ చిన్న ఒక ఆర్చ్ లా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ కూడా చూడండి. సో లైటింగ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు దీనికి. అండ్ ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు. సో ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా అక్కడ చూడండి. అండ్ ఫ్యూజ్ బాక్స్ కూడా అక్కడ ఉందన్నమాట. ఇంకా మనం ముందుకు వచ్చేస్తే రైట్ సైడ్ లో చూసుకుంటే ఇది మనకు బెడ్రూమ్ అండి, మెయిన్ బెడ్రూమ్. సో మనకు వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పైన వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్ ఏరియా ఇది. సో దీనిపైన మనకు వచ్చేసి ట్యూబ్ లైట్ సెట్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. సో ట్యూబ్ లైట్ ఇక్కడ సెట్ చేసుకో, లేదంటే మనకు అవసరం అంటే ఇటైనా సెట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకా మనకు వచ్చేసి ఏసీ కావాలనుకుంటే ఏసీ ఏరియా ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సో ఇక్కడ ఏసీ ఏరియా అనమాట ఇది. సో మనకు సపరేట్ గా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అన్ని కనెక్షన్స్ అన్ని ఉన్నాయి. సో మనం కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట. కనెక్షన్ ఉంది. సో కనెక్షన్ ఇవ్వలేదు. ఓకే. సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ టైప్ ఉంది. సో మనం వెస్టర్న్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అండి మాస్టర్ బెడ్రూమ్ మనకు. సో ఇలానే మనం చూసుకుంటే ఇంకా లెఫ్ట్ సైడ్ లో ముందుకు వచ్చేస్తే మనకైతే కిచెన్ ఉంటుంది. సో ఇది అండి కిచెన్ ఏరియా మొత్తం. సో వీళ్ళు వచ్చేసి నార్మల్ గా కిచెన్ లో వచ్చేసి కొంతమంది వుడ్ తో చేస్తారు. వుడ్ తో కాకుండా వీళ్ళు బ్లాక్ కలర్ స్టోన్ తో చేయించారండి. సో ఇదైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ అనమాట. మనకు ఎక్కువ కాలం బాగుంటుంది. అండ్ ఇలాంటి ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది నీట్ గా. అండ్ ఎంత వెయిట్ పెట్టినా కూడా ఇవి బాగా మెయింటైన్ చేస్తాయి కాబట్టి ఇలా స్టోన్ తో వీళ్ళైతే పెట్టారు. అండ్ గ్యాస్ పెట్టుకోవడానికి కింద మనకు స్పేస్ అయితే చూడండి. సో ఇక్కడ మనం గ్యాస్ పెట్టుకోవడానికి, కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి అన్నిటి కూడా స్పేస్ ఉంది. అండ్ పక్కన మనం చూడండి మన వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి, లేకపోతే డిషెస్ వాష్ చేసుకోవడానికి వాటర్ కూడా మనకి ఇక్కడ కనెక్షన్ ఆల్రెడీ ఉంది. అండ్ వాటర్ ఫ్లో కూడా బాగుంది. అండ్ పైన మనకు వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ చూసుకోవచ్చు. సో చిన్నగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కిచెన్ సెటప్ చేసుకుంటే మనకు వచ్చేసి స్మోక్ కానీ ఏదైనా కానీ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చిన్న కిటికీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్మోక్ స్మెల్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. సో కిచెన్ లో ఎటువంటి స్మోక్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ పక్కనే చూసుకుంటే మనకి దేవుని గుడిగా చేసుకోవచ్చు అండి. సో వీళ్ళు కొంచెం అంటే ఈ హౌస్ లో ఉండే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ఇక్కడ పూజ గది బదులు వీళ్ళు వాషింగ్ మిషన్ సెట్ చేసుకున్నారు. సో అందుకు ఈ ప్లేస్ ఇలా ఉందన్నమాట.
సో మీరు ఒకవేళ ఎవరైనా హిందూస్ తీసుకున్నారు అనుకోండి దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన కూడా మనం చూసుకుంటే స్పేస్ అయితే ఉంది. సో ఏదైనా కిచెన్ లో పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక మనం పైకి వెళ్దాం. సో హౌస్ బయటకి వచ్చేసి మనకు చూడండి మోటార్కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయన్నమాట. మనం మోటార్ కనెక్ట్ చేసుకోవడానికి ప్లగ్ ఇక్కడ ఉంది. అండ్ మన హౌస్కి వచ్చేసి సపరేట్ మీటర్ బాక్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ప్రజెంట్ కింద ఉండేది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పైన. అండ్ ఇక్కడ వచ్చేసి మనం మీటర్ బాక్స్ దగ్గర చూసుకుంటే ఇది సంపు అండి. సో మనకు వచ్చేసి ఇక్కడ సంపు కూడా ఉంది. సో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. సో ఇది సంపు ఉంది. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనకు వచ్చేసి మనకు హౌస్ కి సపరేట్ గా కొంచెం ఖాళీ ప్లేస్ అనమాట. పక్క హౌస్ తో మనకు సంబంధం ఉండదు. సో దేనికి దానికి సపరేట్ ఉంటుంది. అండ్ ఇలానే ముందుకు వచ్చేసి చూసుకుంటే మనకు ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఉంటుందండి. సో ట్యాప్ ఉంటుంది సపరేట్ గా మనకు బట్టలు వాష్ చేసుకోవడానికి. ఇక్కడే మొత్తం వాష్ చేసుకోవచ్చు. సో ట్యాప్ కనెక్షన్స్ అన్ని ఉన్నాయి. ఇది వాషింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా పక్కన చూసుకుంటే చిన్న సందండి. మన పక్క ఇంటికి ఇందాక చెప్పాగా. సో చిన్న ఇలా గ్యాప్ ఉంటుంది. సో గైస్ మనం వచ్చేసి ఇప్పుడు పైన ఉన్నామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి కొంచెం చేంజెస్ ఉంటాయి. ఎలా అంటే మనకు బయట వరండా వచ్చేసి మొత్తం కంబైన్డ్ ఉంటుంది అనమాట. ఇందాక మనం కింద వచ్చేసి చిన్న గ్యాప్ చెప్పాం కదా. సో ఇక్కడ గ్యాప్ ఏమి ఉండదు. డైరెక్ట్ ఇంట్లోనే మనకైతే స్పేస్ అయితే ఉంటుంది. సో బయట వచ్చేసి చూసుకుంటే వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఉంటుంది. సో ఇలా కర్టెన్స్ క్లోజ్ చేసుకుంటే మనకు బాగుంటుంది లైటింగ్ పడకుండా. సో అవసరం లేదనుకుంటే మీరు తీసేసుకోవచ్చు. సో ఇదైతే బయట చాలా బాగుంది కూర్చోడానికి. అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడం ఉందన్నమాట. వాష్ బేసిన్ ఇంకా కూడా మిర్రర్ ఉంది. మనకు హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కొంతమంది అవసరం ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి ఇది మెయిన్ డోర్ అనమాట. సో మెయిన్ డోర్ లోకి వచ్చిన తర్వాత ఇది హాల్ అండి. సో ఈ హాల్ లో మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఎదురుగా టీవీ వాల్ ఏరియా ఉంటుంది. సో ఇది కొంచెం 10 years ఓల్డ్ హౌస్ కాబట్టి కొంచెం పాత మోడల్లో వీళ్ళైతే పెట్టించారు. చాలా బాగుంది. అండ్ పైన మనం చూసుకుంటే పియూపీ కూడా నార్మల్ గా ఇప్పుడు చేసేది మనం రెగ్యులర్ గా పియూపీ చేస్తారు. అలా కాకుండా వీళ్ళు సిమెంట్ తో చేయించారనమాట. దీనికి ఎటువంటి కలర్ పోవడం కానీ లేకపోతే చెడిపోవడం కానీ చెదలు పట్టడం ఇలాంటివి ఏమి ఉండదు. అండ్ పక్కన మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో చూసుకోవచ్చు. సో కింద ఖాళీ ప్లేస్ ని వీళ్ళు అలా వదిలేయకుండా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చేశారు. సో ఇక్కడ మనకు బాత్రూమ్ ఉంటుంది. దీని పక్కన మనకు వచ్చేసి లోపల నుంచి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ ఉంటుంది అనమాట. సో మనకు చూపిస్తాను. సో ఇలా ముందుకు వచ్చేస్తే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద ఎలా అయితే మనం చూసామో ఇక్కడ కూడా అలానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందని. సో వచ్చేసి సేమ్ యాజ్ కింద ఎలా ఉందో అదే అలా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏసీ మనకు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఏసీ సాకెట్ ఏరియా అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మన డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది. అండ్ కర్టెన్స్ అనేది క్లోజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ డ్రెస్సెస్ అయితే కనిపించకూడదు, గలీజ్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ అండ్ మనకు ఇక్కడ ట్యూబ్ లైట్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ వస్తువులు పెట్టుకోవడానికి అయితే టోటల్ ఇలా ఎల్ షేప్ లో మనకు ర్యాక్ అయితే ఉంది పైన. సో ఎంత వెయిట్ పెట్టామో ఇది తట్టుకుంటుంది. సో మనం బయటకు వెళ్దాం ఇంకా హాల్లోకి. సో హాల్లో మనకు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చండి లైటింగ్ తో. సో పియూపీ వచ్చేసి రీమోడలింగ్ చేశారు ఇది. సో పియూపీ పెట్టించారు. లైటింగ్స్ చాలా బాగుంది ఇక్కడ. సో ఇంకా మనం ముందుకు వచ్చేస్తే మనకు రైట్ సైడ్ లో సేమ్ ఇందాక కింద చూసినట్లే మనకు ఒక సో వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చెప్పొచ్చు అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. సో సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ అలానే ఉంటుందండి. సో మనకి ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఏసీ ఇక్కడ పెట్టచ్చు చూడండి. సో నార్మల్ గా ఏసీ ఇటైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇటైనా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ మనం ఇక్కడ ఇటైనా పెట్టుకోవచ్చు. సో కింద చూసినప్పుడు ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ పెట్టేచ్చారు వీళ్ళు. సో వెంటిలేషన్ కోసం ఇక్కడ మనకు ఒక కిటికీ ఉంది. సో చూసుకోవచ్చండి. సో ఇది వెంటిలేషన్ కోసం కిటికీ పెట్టారు. సో వాళ్ళు క్లోజ్ చేసి పెట్టారు. సో ఇది ఎందుకు పక్కింటితో మనకు ప్రాబ్లం ఉండకూడదు అని క్లోజ్ చేశారు వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ప్లంబింగ్ వర్క్ అన్ని కూడా. సో బాత్రూమ్ సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇది కిచెన్ అండి. సో సేమ్ కింద చూసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కిచెన్. సో కింద వచ్చేసి బ్లాక్ కలర్ స్టోన్ తో చెప్తారు, బట్ ఇక్కడ అలా కాకుండా సో టోటల్ ప్లెయిన్ గా పెట్టించేసి అండ్ ప్రజెంట్ రన్నింగ్ మోడల్ లో ఉన్న మనకు చిమ్నీ అనమాట. సో చిమ్నీ ఆన్ చేసుకొని పెట్టుకున్నారు వీళ్ళు. సో అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవసరం లేకుండా వీళ్ళు డైరెక్ట్ చిమ్నీ పెట్టించేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం చిన్న కిటికీ సేమ్ కింద ఎలా ఉంది పైన అలా ఉంది. అండ్ వాటర్ కూడా ఫ్లో బాగుంది. మనకు వాష్ బేసిన్ ఉంది ఇక్కడ. అండ్ ఇదంతా బాగుందండి కిచెన్. ఈ కిచెన్ లో మనకి వైట్ టైల్స్ ఎందుకు పెడతారంటే పెయింట్ కానీ లేకపోతే ఆయిల్ పడి గలీజ్ అవ్వకుండా ఇలా టైల్స్ పెట్టేస్తే మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఉప్పులు పప్పులు అలా పెట్టుకోవడానికి అయితే ఇక్కడ చూడండి గ్లాస్ తో చేయించారు వీళ్ళు. సో ఇలా గ్లాస్ తో చేయించడం చాలా బాగుంది అనమాట. సో పైన వచ్చేసి మనం చూసుకోవచ్చు మనకు స్పేస్ చాలా ఉంది అనమాట. వస్తువులు పెట్టుకోవడానికి పెద్ద పెద్ద వస్తువులన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మన కిచెన్ లో ఫ్రిడ్జ్ ఏరియా ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అండ్ దానికి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఫ్రిడ్జ్ కి సంబంధించింది. అండ్ కిచెన్ లో మనం పైన ఒక ట్యూబ్ లైట్ చూసుకోవచ్చు. సో ఒక ట్యూబ్ లైట్ సెట్ చేసుకోవచ్చు, లేదంటే మనం పైన ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుని కూడా మనకు స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇదే అండి మనకు పైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్. ఇంకా మనం వచ్చేసి టోటల్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా సెకండ్ ఫ్లోర్ లో అండి. సో సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి సేమ్ మనం ఇందాక చూసాం కదా ఫస్ట్ ఫ్లోర్ లో
సేమ్ అలానే ఇక్కడ వాష్ బేసిన్ ఉంది అండ్ ఇక్కడ ఒక మిర్రర్ పెట్టుకోవచ్చు. వెంటిలేషన్ కోసం చిన్న గ్యాప్ పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ ఏంటంటే కొంచెం చాలా పెద్దగా ఉంది అనమాట వెంటిలేషన్. సో కింద వచ్చేసి మనకు చిన్నగా ఉంది, బట్ ఇక్కడ కొంచెం చాలా పెద్దగా ఉంది అనమాట. సో ఇది బయట మనకు వరండాలా చెప్పుకోవచ్చు. అండ్ ఇలానే ఎంటర్ అయితే మనకు వచ్చేసి ముందు చూసుకుంటే ఇది మనకు వచ్చేసి టీవీ వాల్ ఏరియా లేదండి. సో ఇది టీవీ వాల్ ఏరియా కింద సెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ టీవీ వాల్ ఏరియా సెట్ చేశారు. బట్ ఇది రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు అనమాట. ఈ జనరేషన్ లో ఎలా ఉందో అలా కట్టించారు. సో దానికోసం టీవీ వాల్ ఏరియా పెట్టలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో సేమ్ అండి, కింద ఎలా ఉందో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో అలానే ఉంది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో దానికి వీళ్ళు సపరేట్ గా డోర్ పెట్టించేశారు. ఇదంతా హాల్ అయితే మనం చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కిటికీలు లేవు కాబట్టి ఇక్కడ కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి చూడండి, ఇవి వచ్చేసి మొత్తం మనం డ్రెస్సెస్ పెట్టుకోవడానికి కానీ, టీవీ వాల్ ఏరియా కానీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. బ్లాక్ టైల్స్ తో చేయించారు వీళ్ళు, స్టోన్స్ తోటి, సారీ టైల్స్ అన్నాను, స్టోన్ తోటి చేయించారు. అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఏదైనా వస్తువులు బరువు ఉంటే అవి ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. సో ఇది దానికోసం. అండ్ ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది, అది మీకు కింద ఎలా ఉందో సేమ్ పైన కూడా అలా ఉందన్నమాట. దీనికైతే డిఫరెంట్ ఏం లేదు. సో ఇదంతా హాల్ అనమాట. హాల్లో ప్రజెంట్ వచ్చేసి మనకు పియూపీ వర్క్ నడుస్తుంది అని కొంచెం. సో పియూపీ వర్క్ అంతా ప్రజెంట్ కండిషన్, రన్నింగ్ కండిషన్ లో అనమాట. సో వర్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. సో మనకు మీరు తీసుకున్నామనుకుంటే వాళ్ళు మొత్తం మనకు పియూపీ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ హాల్లో వచ్చేసి మనం చూసుకుంటే టీవీకి సంబంధించిన స్విచ్ బోర్డ్ కోసం ఇక్కడ స్విచ్ బాక్స్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ట్యూబ్ లైట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. సో ఇలా కాదనుకుంటే మనం పైన ఎక్కడైనా సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ రూమ్ కి వచ్చేసి మెయిన్ గా వెంటిలేషన్ కోసం ఒక గ్రిల్ అయితే ఉంది. సో చాలా పెద్ద కిటికీతో అనమాట వెంటిలేషన్ కోసం. సో మళ్ళీ మనం లైటింగ్ అనేది అవసరం లేదు డే టైంలో. ఈ వెంటిలేషన్ కోసం మనం కిటికీలు ఓపెన్ చేసి పెట్టుకుంటే డే టైంలో చాలా తక్కువ ఎలక్ట్రికల్ అయితే మనం వాడుకోవచ్చు. సో పవర్ అనేది చాలా తక్కువ కన్జంప్షన్ అవుతుంది. సో మనం వచ్చేసి చూసింది దాకా చిల్డ్రన్స్ బెడ్రూమ్, అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇదంతా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉంది కాబట్టి కొంచెం గలీజ్ గా ఉంటుంది, అది తప్పు అనుకోద్దండి. ఎందుకంటే ఇదంతా కొంచెం రీమోడలేషన్ వర్క్ లో ఉంది, అందుకోసం ఇలా ఉంది. సో ఈ రూమ్ లో వచ్చేసి మనకు పియూపీ చూడండి. సో కింద మన గ్రౌండ్ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో పియూపీ లేదు, బట్ ఈ సెకండ్ ఫ్లోర్ లో మాత్రం పియూపీ వర్కింగ్ అయితే ఉంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ టైప్ లో ఉంటుంది అనమాట. సో ఇది అండి మనకు సెకండ్ ఫ్లోర్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. సో మనం వచ్చేసి ఇంకా కిచెన్ లోకి వెళ్దాం. సో కిచెన్ వచ్చేసి మనకు కొంచెం సైడ్ కి ఉంటుందండి. సో కింద వచ్చేసి అక్కడ దగ్గర ఉంది, బట్ అలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చారు. సో ఇదే అండి కిచెన్. సో కిచెన్ లో వచ్చేసి చూసుకోవచ్చు. సో ఇంకా పెయింటింగ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. అండ్ మనకు వచ్చేసి చూడండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అక్కడ చిన్న హోల్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో ఇక్కడ కిచెన్ లో టైల్స్ వేసి పెట్టేసారు, అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం గ్యాస్ సెట్ చేసుకుంటే మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ చిన్న కిటికీ అయితే ఉంది. సో మనం వచ్చేసి గ్యాస్ ఇక్కడ పెట్టుకుంటే దాని పక్కనే మనకు వచ్చేసి చూడండి, ఇక్కడ వాటర్ సప్లై ఇంకా రాలేదు అనమాట, కనెక్షన్స్ ఉన్నాయి కొన్ని. సో వాష్ బేసిన్ ఉంది అనమాట. సో వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు క్లీన్ చేసుకోవడానికి, లేకపోతే ప్లేట్లు క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు బాగుంటుంది. అండ్ కింద చూసుకోవచ్చు గ్యాస్ కానీ ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ పైన కూడా చూసుకోవచ్చు అండి, చాలా స్పేస్ ఉంది పైన. సో మనం ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, వీళ్ళు సిమెంట్ తో చేయించారు అనమాట ఇవి. సో చాలా వెయిట్ పట్టుకుంటాయి ఇవి. సో ఉప్పులు పప్పులు అన్ని పెట్టుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ లో ఇది స్విచ్ బోర్డ్ ఏరియా. సో మనకు మిక్సీ, గ్రైండర్ అలాంటి కనెక్షన్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మనకు ట్యూబ్ లైట్ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. సో ట్యూబ్ లైట్ కోసం ఆ ఏరియా ఉంటుంది. సో ఇది అండి. సో గ్రౌండ్ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో టోటల్ హౌస్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో గైస్ హౌస్ మొత్తం చూసారు కదా. సో హౌస్ అయితే చాలా బాగుందండి. అండ్ కొంచెం పెద్ద ఫ్యామిలీకి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ప్రతి దగ్గర కూడా మనకు వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ కానీ, ఫస్ట్ ఫ్లోర్ కానీ, సెకండ్ ఫ్లోర్ లో కానీ ఎక్కడ కూడా మనకు వచ్చేసి 2 BHK అనమాట. అండ్ మనకు వచ్చేసి ఏ బెడ్రూమ్ కి ఆ బెడ్రూమ్ కి సపరేట్ గా బాత్రూమ్ ఉంది. అండ్ ప్రతిదానికి కూడా కిచెన్ ఉంది, అండ్ హాల్ ఉంది, అన్ని కూడా ఉన్నాయి. అండ్ దీని సైజెస్ మనం మాట్లాడుకుంటే దీని సైజ్ వచ్చేసి 27x28 అండి, 27x28. సో ఇది వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1.73 సెంట్స్ అనమాట, 1.73 సెంట్స్. అండ్ ఇది వచ్చేసి మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే 10 years ఓల్డ్ అనమాట. సో ఈ రెండు వచ్చేసి 10 years ఓల్డ్. బట్ ఈ పైన ఉన్న సెకండ్ ఫ్లోర్ మాత్రం రీసెంట్ గా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ మీరు చూసుకుంటే ఇంకా పియూపీ వర్క్ కూడా చాలా వరకు కొంచెం పెండింగ్ ఉంది. సో మీరు హౌస్ కొనుక్కుంటే ఈ పియూపీ వర్క్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళు చేస్తారు. సో కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ కి అండ్ ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసి మాత్రం అవి రీసెంట్ గా అయితే అప్రూవల్ ఉంది. అండ్ సెకండ్ ఫ్లోర్ కి అప్రూవల్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ ఫ్లోర్ కి మన గ్రౌండ్ ఫ్లోర్ కి మాత్రమే అప్రూవల్ ఉంది, ఈ సెకండ్ ఫ్లోర్ కి అప్రూవల్ పెండింగ్ ఉంది. సో అది వాళ్ళు కూడా చేపిస్తారు. మీరు ఎవరైనా హౌస్ తీసుకుంటాము, మాకు నచ్చింది, ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే మీకు దగ్గరుండి వాళ్ళు అప్రూవల్ లో చేసి ఇస్తారు. అండ్ దీనికి మనకు వచ్చేసి సంపు అవైలబుల్ గా ఉంది. అండ్ మున్సిపాలిటీ వాటర్ కూడా ఉంది. సో మున్సిపాలిటీ వాటర్ డైలీ మనకైతే వస్తుంది. సో బోర్ అయితే లేదండి. సో గుర్తుపెట్టుకోండి, బోర్ లేదు, మున్సిపాలిటీ వాటర్ ఉంది. అండ్ సంపు కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మన కార్ పార్కింగ్ ఉంది. ఇంటి ముందు 30 feet రోడ్డు పార్కింగ్ ఏరియా కూడా అనమాట. మెయిన్ రోడ్ చాలా బాగుంది. అండ్ కృష్ణానగర్ లో
మనకు రైల్వే ట్రాక్ కి పక్కనే ఉంటుందండి. సో కృష్ణనగర్ అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్ కింద నుంచి వస్తే మనకు రైట్ సైడ్ లో వస్తుంది ఈ ఏరియా మాత్రం. సో చాలా బాగుంటుంది అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా వరకు గొడవలు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏది ఉండదు. అండ్ 24 hours మనకు వెహికల్స్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మార్కెట్ పరంగా కానీ రిమైనింగ్ ఏవైనా కానీ అన్ని కూడా దగ్గరగా ఉందన్నమాట. సో కృష్ణనగర్ లో హౌస్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ దీనికి మీరు చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు ఎంత చెప్పారు? సో దీనికి వచ్చేసి హౌస్ ఓనర్ మనకు చెప్పే ప్రైస్ వచ్చేసి 1.10 lakhs అండి. 1,10,00,000 అనమాట. సో ఇది వచ్చేసి హౌస్ కి ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి. సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చి ఒకసారి హౌస్ చూసుకొని మీకు మొత్తం నచ్చింది మేము తీసుకుంటాం అనుకుంటే వాళ్ళతో మాట్లాడి మేమైతే తక్కువ అయితే చేయడానికి ట్రై చేస్తాము. సో మేము చెప్పిన ప్రైస్ ఫిక్స్డ్ అని మైండ్ లో పెట్టుకోకండి. సో 1,00,000 అంటే దానికి పెట్టాల్సిన మనీ అనేది అంత కాదని మీరు అనుకోవచ్చు. వచ్చి ఒకసారి హౌస్ చూడండి. సో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈ 1,10,00,000 అనేది మేము కన్ఫామ్ గా ఇదే రేట్ కి అయితే చెప్పట్లేదండి. సో దానికంటే మేము కొంచెం తక్కువగా అయితే తగ్గించి ఇస్తాము. అండ్ దీనికి వచ్చేసి ఉన్న పెయింటింగ్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ అండ్ పియూపీ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు టోటల్ గా మీరు తీసుకున్న ప్రైస్ లోనే చేపించి ఇస్తారని చెప్పేసి వాళ్ళైతే క్లారిటీగా చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మైనస్ ఏంటంటే కబోర్డ్స్ అయితే లేవండి. సో కబోర్డ్స్ ఒకటి లేవు. అది మీరు చేపించుకుంటామంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేపించుకోవచ్చు. సో లేదు మీరు వాళ్ళతోనే చేపించుకుంటామంటే వాళ్ళు చేసి ఇస్తారు. బట్ దానికి సపరేట్ గా మనీ చార్జ్ చేస్తారు. అదొకటి మైండ్ లో గుర్తుపెట్టుకోండి. సో ఇదొకటే అండి ఈ ఇంట్లో మైనస్ అనేది. సో రిమైనింగ్ వచ్చేసి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే లేదా మీకు ఏదైనా తెలుసుకోవాలి ఈ హౌస్ ఎక్కడ ఉంది మేము వచ్చి చూస్తాము అని మీకు ఏదైనా డౌట్ ఉంటే కన్నా మా కాంటాక్ట్ నెంబర్కి వచ్చి మీరు కాంటాక్ట్ చేయండి. కింద మా కాంటాక్ట్ నెంబర్ పెడతాము. సో మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు ఈ హౌస్ గురించి డీటెయిల్స్ కానీ లేకపోతే ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అన్ని కూడా మీతో క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మీరు మాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే మా ఛానల్ కానీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ఆన్ లో పెట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మా హౌస్ నుంచి అంటే మా ఛానల్లో పెట్టే హౌస్ వీడియోస్ ఏదైనా కానీ త్వరగా రావాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని ఆన్ లో పెట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మేము వీడియోస్ పెట్టిన తర్వాత మీరు ఎప్పుడో వీడియో చూసి మాకు ఆ హౌస్ కావాలంటే అది సేల్ అయిపోవచ్చండి అని. ఆ సేల్ అవ్వకుండా ఉన్నప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ ఛానల్ అనేది మీకు సబ్స్క్రిప్షన్ ఉండాలి. అండ్ ఆ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకైతే ఆ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు త్వరగా వచ్చి ఆ హౌస్ ని తీసుకోవడానికి కానీ చూసుకోవడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వచ్చేసి ఏదైనా హౌస్ తీసుకురావాలంటే ముందు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఒకసారి చూడండి మేము పెట్టే హౌసెస్ వర్తా కాదా ఒకసారి చూసి మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ లో కానీ ఎవరైనా రిలేటివ్స్ లో కానీ కొత్త హౌస్ కానీ కొనాలనుకుంటే లేదా హౌస్ సేల్ చేయాలనుకుంటే వాళ్ళకి కొంచెం మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు తీసుకోవాలనుకుంటే లేకపోతే వాళ్ళు సేల్ చేయాలనుకుంటే మా ఛానల్ ఒకసారి అప్రోచ్ అవ్వండి. మీ హౌస్ ని కానీ ఫ్లాట్స్ కానీ ఏవైనా కానీ మేము షూట్ చేసి మా ఛానల్లో పెడతాము. ఎటువంటి 1 రూపీ కూడా ఛార్జ్ చేయము. సో ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా మేమైతే షూట్ చేసి పెడతాము. సో ఇది అండి ఈ హౌస్ గురించి. సో ఈ హౌస్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు చూపిస్తాము. టోటల్ గా మీ హౌస్ తీసుకొని మీ చేతికి కీస్ ఇచ్చే వరకు మీకు సపోర్ట్ చేస్తాము. ఓకే. సో ఇక్కడ దాకా ఈ వీడియో ఎండ్ అండి. సో నెక్స్ట్ ఇంట్లో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బై.